अभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल गौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गम् मामुद्धर भवार्णवात् జై గోవింద. సుమారు 60 రోజుల నుంచి దగ్గర 60 రోజుల నుంచి జరుగుతూ ఉన్నటువంటి శ్రీమద్ భాగవత ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ కూడా మనం శాస్త్రీయ విధిలో శాస్త్ర ప్రకారంగా ఎలా అయితే మనం ఆచరించాలో ఆయా విధానాల్లో మనం ఆచరించుకుంటూ వచ్చాం.
అదిగో మన కలశ స్థాపనం చేసి కలశంలో పెరుమాళ్ళని వేంచేపు చేసుకొని, అలాగే చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి దేవతలు, నారదులు, అదే దేవర్షులు అనేటువంటి వాళ్ళు అందరినీ కూడాను ఆహ్వానం చేసుకొని వారందరూ ఇక్కడ వేంచేసి ఉండగా శ్రీమద్ భాగవత శ్రవణం చేశాం. ప్రధానంగా వారందరూ మనకు వెనకాల ఉన్నారు, ఎలా స్పందిస్తున్నారో మనకి తెలియదు. కానీ మన కృష్ణుడు మాత్రం అన్నిటికీ స్పందించి తన ఆమోదాన్ని అలాగే తన ఆనందాన్ని ప్రకటిస్తూ ఒక్కొక్కసారి పూలు రాల్చేవాడు, ఒక్కోసారి ఏమంటారు అది నెమలి పింఛాలు వాల్చేవాడు, రాల్చేవాడు, అన్నీ కూడా చేసేవాడు. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం దశమస్కందం చివరి భాగంలో కృష్ణుడు మళ్ళీ గోపికల్ని, యశోదమ్మని, నందుణ్ణి అందరినీ కూడా కలిశాడు అని. చాలా కాలం తర్వాత కలిసినటువంటి కృష్ణుడికి ఎంతో ప్రేమతోటి యశోదమ్మ, నందుడు వారు తెచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పిండి వంటలతో పాటు వెన్న చాలా తినిపించి ఆనందపడింది. ఆ అమ్మ తినిపించినటువంటి ఆ వెన్నలు పదార్థాలకి కొద్దిగా పొట్ట వచ్చినట్టుగా ఉంది. అవన్నీ తినేటప్పటికి కొద్దిగా బాగా అంటే మన స్వామి మనందరికీ కూడా చాలా ప్రియమైనటువంటి వాడు. నిరంతరం మన కళ్ళు ఉండడానికే సార్థకమా అన్నట్లుగా ఆయన యొక్క అందమైనటువంటి రూపాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటి వాడు. అలాంటి ఆ స్వామిని నిరంతరం తలుచుకోవటం కన్నా భాగ్యం ఇంకొకటి ఏది జీవితంలో లేదు. అలాంటి మహద్భాగ్యాన్ని మేము అనేక చోట్ల పొందాం. ఇక్కడ కూడా ఆ మహద్భాగ్యాన్ని పొందామని భావించుకుంటున్నాం. అయితే శ్రీమద్ భాగవత ప్రవచనాలు అనేక చోట్ల సప్తాహ రూపంగానో మామూలుగానో చేశాం. కానీ 60 రోజుల పాటు ఒకే దగ్గర కూర్చుని అలాగ చెప్పడం అనేది బహుశా ఈ గర్తపూర్లోనే జరిగింది. అది మనకి చాతుర్మాస్యం కూడా రావటం, చాతుర్మాస్యంలో ఇంకెక్కడికి కదలడానికి కూడా ఉండదు కనుక ఇక్కడ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఒకటి, మనం ద్వాదశ స్కందాన్ని గురించి చెప్పుకోవాలి. అది చెప్పుకుంటే కానీ ముగిసినట్లు కాదు కదా. ఇవల్ల ద్వాదశ స్కందంలో సుఖమహర్షి ప్రారంభం చేస్తూ మొట్టమొదట కలియుగ ధర్మాలని గురించి చెప్పాడు. అయితే ఆ కలియుగ ధర్మాల్ని చెప్తూ ఈ కలియుగం చాలా దోషపూరితమైంది అని చెప్పి, ఆ దోషపూరితమైనటువంటి కలియుగం ఏదైతే ఉన్నదో ఆ కలియుగంలో ఆ దోషాలన్నింటినీ కూడాను పోగొట్టుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది అని చెప్తూ, ఆ ఉపాయం ఏమిటి అని అంటే ప్రధానంగా నామ సంకీర్తనం అని చెప్తారు. నామ సంకీర్తనం కన్నా ఇంకొకటి ఏది కూడా మనకి పాపాలని పోగొట్టగలిగేది ఈ కలియుగంలో లేదు అని అంటారు. కనుక నామ సంకీర్తనాన్ని నిరంతరం కూడా చేయాలి అని చెప్తూ వస్తారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది.
ఆ ఉండేటువంటి ధర్మాల్లో ప్రధానంగా కలియుగానికి ఉండేటువంటి ధర్మం, ఆ యుగ ధర్మాల్ని చెప్తూనే ఇది కూడా చెప్తున్నారు సుఖ మహర్షి. కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాత్ అని. కలి చాలా భయంకరమైనటువంటి దోషపూరితంగా ఉంటుంది. ఈ దోషాలన్నీ పోవాలి అంటే సహజంగా లోకంలో పాపాలు పోగొట్టుకోవడానికి లేదా పరమాత్మని పొందడానికి ప్రధానంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ప్రవర్తించేవారు. కృతయుగంలో నారాయణుని ధ్యానం చేసి వాళ్ళ యొక్క పాపాలు పోగొట్టుకొని పరమాత్మని పొందేవారు. త్రేతాయుగంలో ఆయన్ని గురించి యజ్ఞం చేసి ఆ యజ్ఞాల ద్వారా వాళ్ళకుండే పాపాలని పోగొట్టుకొని మోక్షం పొందేవారు. ద్వాపర యుగంలో పరమాత్మని పొందడానికి ఏకైక సాధనంగా పరమాత్మని అర్చించటం అనేటువంటిది ఉండేది. కలియుగంలో పరమాత్మని పొందడానికి ఏకైక సాధనం నారాయణుడి యొక్క నామ సంకీర్తనం. అది కూడా సంకీర్తనం అనగానే ఏది పడితే అది చేసేస్తాం మనం. ఏది పడితే అది సంకీర్తనం లేదా ఏ దేవతకి సంబంధించిందో సంకీర్తనం చేస్తే మనకి మోక్షం రాదు. అందుకనే స్పష్టంగా ఏం చెప్తున్నారు, కలౌ తద్ధరి కీర్తనాత్ అంటున్నారు. హరి కీర్తనం చేయాలి. నారాయణుడి గురించినటువంటి కీర్తనం చేసినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. హరి కీర్తనమే ప్రధానమైంది. అందుకే మనం చూడండి, మహానుభావులుగా మహాభక్తులుగా చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడాను హరినామ సంకీర్తనం చేసిన వారే, దానివల్ల తరించినటువంటి వారే. ప్రధానంగా మన ఆళ్వార్ల దగ్గర నుంచి వస్తే ఆళ్వార్లు కానీ లేదా ఆచార్య పరంపర కానీ ఇవాళకి కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి మహానుభావుల్ని కనుక చూసినట్లయితే ప్రధానంగా త్యాగరాజస్వామి, అన్నమాచార్య స్వామి, రామదాసు, అలాగే మీరాబాయి, సతీ సక్కుబాయి, లేదా ఇంకా అనేక మంది మహానుభావుల్ని, మీరు ఎంతమందిని, మీరాబాయి మొదలైనటువంటి భక్తజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం చూసినా కూడా వాళ్ళందరూ తరించింది హరినామ సంకీర్తనం వల్లే. వాళ్ళందరికీ అందుకనే లోకంలో అంత గొప్ప స్థితి కలిగింది. కనుక హరినామ సంకీర్తనం ఒక్కటి తప్ప కలియుగంలో ఇంకేది కూడాను మనని ధరింప చెయ్యలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా మన ఈ ద్వాదశ స్కందంలో సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. ఆ తర్వాత మార్కండేయ ఋషి యొక్క చరిత్ర కూడా వస్తుంది. మార్కండేయుడు అని చెప్పబడేటువంటి మహానుభావుడు చిరంజీవి కదా. ఆయన ఎలా ఉండేవారు? చిరంజీవి అంటే అందరూ పోయినా కూడాను మిగిలి ఉండేవాడు కదా. అలా అందరూ పోయినా మిగిలి ఉండేటువంటి వ్యక్తి ఆ చివరిలో ఎలా ఉన్నాడు, ఎవరిని చూసి ఉంటాడు? అప్పుడు పరమాత్మను దర్శనం చేసి ఉండాలి. ప్రళయ జలాలు కదా అవి. ఆ ప్రళయ జలాల్లో భగవంతుని ఉన్న దర్శనం చేశాడా? అసలు ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటిదిగా మార్కండేయ ఋషి యొక్క చరిత్రను గురించి కొద్దిగా చెప్తున్నారు. ఏంటి మార్కండేయుడి యొక్క చరిత్ర? మార్కండేయుడు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, చిరంజీవి అయినటువంటి ఆ మార్కండేయుడు ప్రళయకాలంలో కూడా ఉన్నాడయ్యా. ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి తాను ప్రళయ జలాల్లో కొట్టుకుపోతున్నాడు. ప్రళయం అంటే ఎలా ఉంటుంది? ఏనుగు తొండాలంత ధారలతో వర్షం కురుస్తుందట. ఎప్పుట అది మొత్తం 3 లోకాలు కూడాను దహింపబడతాయి.
కింద ఉండేటువంటి సంకర్షణుడి యొక్క పాతాళం నుంచి సంకర్షణుడి యొక్క అగ్ని జ్వాలలతోటి 3 లోకాలు దహింపబడతాయి. 3 లోకాలు దహింపబడిపోయిన తర్వాత అవి అద్భుతమైనటువంటి వర్షం కురుస్తుందిట. అది ఏనుగు తొండాలంత ఉంటుందిట ధారలతో. అలా ఉండేటువంటి ఆ వర్షం కురిసి మొత్తం అంతా కూడాను జలమయమైపోతుందిట. ఆ జలమయమైపోయిన తర్వాత ఆ జలాల్లో సాక్షాత్తు పరమాత్మ శయనిస్తాడు. ఎలా శయనిస్తాడు? వటపత్రశాయిగా శయనిస్తాడు. అయితే ఆ సమయంలో ఎవ్వరూ ఉండరు, ఇంకేది ఉండదు లోకంలో, ఏ వస్తువు ఉండదు, మొత్తం జలం. కానీ చిరంజీవి అయినటువంటి ఈ మార్కండేయుడు మాత్రం ఆ జలాల్లో అలా కొట్టుకుపోతున్నాడు, ప్రవాహంలో కొట్టుకుపోతూ పోతూ 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 ఎంత అలసిపోతున్నాడు బాబు. అలా కొట్టుకుని వెళుతూ ఉన్నటువంటి అతనికి ఎక్కడైనా ఆధారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏదైనా పట్టుకొని ఉందామా అంటే ఆధారమే కనిపించడం లేదు. చాలా బాధపడుతూ వెళుతున్నాడు అతను. సరిగ్గా అలా వెళుతూ ఉన్నటువంటి జలంతో కొట్టుకొని వెళుతున్నటువంటి అతనికి ఒక చోట అద్భుతమైనటువంటి కాంతి కనిపించింది. ఒక మహావృక్షం కనిపించింది. అక్కడి నుంచి అద్భుతమైనటువంటి తేజస్సు వస్తోంది. ఆ తేజస్సు వైపుగా తాను కొట్టుకుపోతున్నటువంటి ఆ మార్గం అటువైపుకి మరలిపోయింది దానంతట అదే. అలా ఆ ప్రవాహం అటువైపుకి తీసుకుని వెళ్ళింది. దగ్గరికి వెళుతున్న కొద్దీ ఆ తేజస్సు ఏమిటో తెలియలేదు. బాగా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కనిపించింది సాక్షాత్తు పరమాత్మ అని. తెలియలేదు ఈయనకి అప్పటికి. ఆ ఉన్నటువంటి వాడు చిన్న పిల్లవాడి రూపంలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి పిల్లవాడు ఒక ఆకు మీద పడుకొని ఉన్నాడు, మర్రి ఆకు మీద. ఆ ఆకు మీద శయనించినటువంటి అతను ఎలా ఉన్నాడు? తన యొక్క కుడి కాలు యొక్క బ్రొటన వేలు ఉంటుంది, అది నోట్లో పెట్టుకొని ఉన్నాడు. కుడి కాలు యొక్క అది ఆ పైన ఉన్నారు చూడండి, ఆయనే వటభద్రశాయి. ఆ కుడి కాలు యొక్క బొటన వేలు నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకోవడం సిగ్గు కాదు. కాలు వెళ్ళేంటి నోట్లో పెట్టుకుంటారు ఎవరైనా? సిగ్గు కాదా అంటే సిగ్గు కాదన్నారు. అందుకనే కదా నేను ఎవ్వరు లేకుండా పెట్టుకున్నాను అంటున్నాడు. ఎవరైనా చూస్తే నవ్వుతారనే కదా. మరి అందరూ కూడా వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత ప్రళయకాలంలో పెట్టుకున్నాను అంటున్నాడు అనే ఉద్దేశం కాదు. మామూలుగా చిన్న పిల్లలకి బ్రొటన వేలులో అమృతం ఊరుతుందిట. అందుకనే పిల్లలందరూ ఎప్పుడూ నోట్లో వేలేసుకొని చీకుతూ ఉంటారు. వాళ్ళకి ఆకలి వేసినా ఏదైనా కొద్దిగా ఇబ్బంది, అదే అలాంటి పరిస్థితి ఏదైనా ఉన్నా అది పోవడానికి నోట్లో వేలేసుకునేవారు. ఆ నోట్లో వేలు వేసుకొని ఉండడం అమృతం ఉంటుంది కనుక వాళ్ళకి అది తృప్తిని, ఆనందాన్ని ఇస్తుందిట. అలాగే మరి ఆయన యొక్క బొట్టన వేలులో కూడా అమృతం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అందుకనే కదా ఆయన పాదపద్మాలు పట్టుకుంటారు ఆ మకరందాన్ని రొల్లటం కోసమే. అన్నట్లుగా ఆయన నోట్లో ఎందుకు పెట్టుకున్నారట అంటే ప్రళయంలో సకల జీవరాశిని తన కుక్షిలో, కడుపులో పెట్టుకుంటాడు. ఆయన కుక్షిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు సృష్టి సమయంలో ఉన్నటువంటి జీవకోటిని రక్షించేటువంటిది తానే. అందరికీ కావలసినటువంటి ఆహారాన్ని ఎక్కడెక్కడ అడవిలో పుట్టినటువంటి జంతువులకైనా సరే, వృక్షాలకైనా సరే, మీరు ఇక్కడ పెట్టి ఒక వృక్షాన్ని పెట్టి నీళ్లు పోసి ఎంతో కాపాడాలని ప్రయత్నం చేసినా చచ్చిపోతుంది. కానీ అడవిలో ఎవరు కాపాడుతున్నారు? మహావృక్షాలైపోయి ఉంటాయి. ఎవరిస్తున్నారు ఆహారం? భగవంతుడే ఇస్తున్నాడు. ఎక్కడో అడవిలో కూడాను అందమైనటువంటి పక్షి బ్రతుకుతూ ఉంటుంది. ఎవరిస్తున్నారు ఆహారం? పరమాత్మ ఇస్తున్నాడు. ఒక చిన్న చీమ కూడా బ్రహ్మాండంగా జీవనం సాగిస్తుంది, పరమాత్మ ఇస్తున్నాడు. కనుక సృష్టి సమయంలో తానే రక్షకుడు కనుక ప్రతి జీవిని కూడాను తాను ఆహారాన్ని ఇచ్చి కాపాడుతాడు. మరి ప్రళయకాలంలో కూడా తానే కదా రక్షకుడు. మరి ప్రళయకాలంలో ఆయన యొక్క కుక్షిలో ఉన్నటువంటి జీవకోటికి అందరికీ తాను ఎలాగా మరి పోషించాలి. అందుకోసమని
అమృతం ఊరేటువంటి తన యొక్క పాదం వేలుని నోట్లో పెట్టుకొని ఆ అమృతాన్ని లోపల ఉండే జీవకోటికి అందరికీ అందిస్తాడు. తద్వారా ఆ జీవకోటి అంతా ప్రళయకాలంలో కూడా సుఖాన్ని పొందుతుంది. అదిగో అదిట అంటే ఆయన చేసేటువంటి ప్రతి చేష్టలో కూడా మన రక్షణ అనేటువంటిది ఇమిడి ఉన్నది. అలాంటి అద్భుతమైనటువంటి వాడు మన కృష్ణుడు అని ఈ ద్వాదశ స్కందంలో చెప్తున్నారు. ఈ మార్కండేయుడి యొక్క చరిత్ర చెప్పారు. ఆ తర్వాత ఈ శ్రీమద్ భాగవతం ఇంకా పురాణ సంహితలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్యను కూడా వివరిస్తున్నారు. పురాణ సంహితల యొక్క సంఖ్య, వాటి యొక్క విషయాలు, ప్రయోజనాలు, దానాలు, దాన మహాత్మ్యం, పాఠం అది పఠిస్తే వచ్చేటువంటి మహాత్మ్యం, ఇవన్నీ కూడా చివరిలో చెప్తున్నారు ఈ ద్వాదశ స్కందంలో. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు కలిగిందిట. అలాగే పద్మపురాణం 50,000 శ్లోకాలు కలిగిందిట. విష్ణు పురాణం 23,000 శ్లోకాలు కలిగిందిట. అలాగే శివపురాణం 24,000 శ్లోకాలట. శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలట. నారద పురాణం 25,000 శ్లోకాలట. మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలట. అలాగే అగ్ని పురాణం 15,400 శ్లోకాలట. భవిష్య పురాణం 14,500 శ్లోకాలట. బ్రహ్మ వైవర్త పురాణం 18,000 శ్లోకాలట. లింగ పురాణం 11,000 శ్లోకాలు. వరాహ పురాణం 24,000 శ్లోకాలు. స్కంద పురాణం 81,100 శ్లోకాలట. 81,100 శ్లోకాలు స్కంద పురాణం. వామన పురాణం 10,000 శ్లోకాలట. కూర్మ పురాణం 17,000 శ్లోకాలట. అలాగే మత్స్య పురాణం 14,000 శ్లోకాలట. గరుడ పురాణం 19,000 శ్లోకాలట. బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలట. ఇలా పురాణాలన్నీ కూడా 4 లక్షల శ్లోకాలు కలిగినటువంటివి ఉన్నాయట. మొత్తం అన్ని పురాణాలు కలిపి అంటే అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు కూడా. వాళ్ళు శ్రీమద్ భాగవతం అనేటువంటిది 18,000 పురాణాలు. భగవంతుడు నారాయణుడు మొట్టమొదటి నాభి పద్మంలో ఉన్నటువంటి వాడు. ఈ భవం అనే సంసారం మీద భయం కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ మీద దయ కలిగి మొట్టమొదట ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆయనకి ఉపదేశం చేశాట. అదే చతుశ్లోకి భాగవతం అంటారు. ఈ శ్రీమద్ భాగవతం ఆది అంతం మొదలైన మధ్య మూడిట్లో కూడా వైరాగ్యజనకాలైనటువంటి ఆఖ్యానాలతోటి, హరి లీలా కథలతోటి అన్ని కూడాను చాలా ఆనందాన్ని కలగజేసేటువంటిదై ఉంటుందట శ్రీమద్ భాగవతం. దీంట్లో ప్రధానంగా సర్వ వేదాంతము కూడాను ఇందులో నిక్షిప్తమై ఉన్నదట. ఇది పరమాత్మ యొక్క అత్యంతమైనటువంటి స్వరూపాన్ని, అంటే పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి స్వరూపాన్ని, అలాగే ఆయన్ని ఆరాధించడం వల్ల ప్రయోజనాన్ని, ఆయన్ని ఆరాధిస్తే కలిగేటువంటి ఫలాన్ని అన్ని కూడాను వివరంగా చెప్పింది. అదే మోక్షం అని చెప్తుంది. ఈ శ్రీమద్ భాగవత కోశాన్ని భాద్రపద మాసంలో పూర్ణిమ తిథిలో ఎవరైనా సరే సువర్ణ సింహాసనం మీద పెట్టి, బంగారపు సింహాసనం మీద పెట్టి ఈ శ్రీమద్ భాగవత పురాణాన్ని గనక దానం చేస్తే అతను మోక్షం పొందుతాట. అలాగే అమృత సాగరమైనటువంటి శ్రీమద్ భాగవతం చెవుల్లో పడినంత మటుకే, చెవుల్లో పడిన తర్వాత లోకంలో ఎన్ని శాస్త్రాలున్నా, ఎన్ని పురాణాలున్నా అన్నిటికన్నా కూడాను అద్భుతమైందిగా ఇదే భావించి బతుకుతట. శ్రీమద్ భాగవతం సర్వ వేదాంత సారభూతంగా చెప్పబడుతున్నదిట.
ఆ శ్రీమద్భాగవత రసాన్ని ఎవరైతే ఆస్వాదన చేస్తాడో మరి దేని మీద కూడా ఇతనికి ఆసక్తి కలగదట. నదుల్లో గంగ, దేవతల్లో విష్ణువు, వైష్ణవుల్లో శంభువు అంటే శివుడు శ్రేష్ఠులైనట్లుగా పురాణాల్లో శ్రీమద్భాగవతం అనేటువంటిది శ్రేష్టమైంది అని చెప్పారు. అలాగే శ్రీమద్భాగవతం అనేటువంటి విశుద్ధ పురాణం వైష్ణవులకి అత్యంత ప్రియమైనటువంటి వస్తువు అవుతుంది అన్నాడు. దీని యందు పరమహంసలైనటువంటి వాళ్ళకి మాత్రమే తెలియగలిగేటువంటిది, ఏకమైనటువంటిది, అమలమైనటువంటిది, పరమ జ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటిది అయి ఉంటుందిట. ఈ జ్ఞాన వైరాగ్య భక్తి అనేటువంటి మూడిటితో కూడుకున్నటువంటిదై నైష్కర్మ్యాన్ని ప్రకాశపరుస్తుంది. అంటే నైష్కర్మ్యం అంటే నిష్కర్మ, నిష్కామ కర్మ, దాన్ని ఎక్కువగా ప్రకాశింపజేస్తూ వస్తుందిట. ఈ మానవుడు భక్తితోటి దీన్ని గనక, ఈ శ్రీమద్భాగవతాన్ని గనక శ్రవణం చేసినా, పఠించినా, ఆలోచించినా ఈ సంసారాన్ని నుంచి విముక్తుడవుతాడు అని చెప్తోంది. కల్ప ప్రారంభంలో బ్రహ్మకి ఈ జ్ఞానాన్ని అంతటినీ కూడా ప్రకాశించాడు పరమాత్మ. ఆ బ్రహ్మకి ఏదైతే జ్ఞానం లభించిందో ఆ జ్ఞానాన్ని నారదుడికి అతను ఉపదేశం చేశాడు. నారదుడి వల్ల వ్యాస మహర్షికి వచ్చింది, వ్యాస మహర్షి రూపంలో సుఖమహర్షికి వచ్చింది, సుఖదేవ రూపంతో మనకి పరీక్షణ్ మహారాజు దాకా వచ్చింది. అలా వెల్లడి చేయబడినటువంటి ఈ శోకరు రహితమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి పరమ సత్యమైనటువంటి నారాయణ ఆఖ్యానం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మేమంతా ధ్యానం చేస్తున్నామన్నారు. దయతోటి ముముక్షువైనటువంటి బ్రహ్మకి దీన్ని వివరించి చెప్పినటువంటి ఆ పరమాత్మకి, ఆ వాసుదేవుడికి నమస్కరిస్తున్నామన్నారు. సంసారం అనేటువంటి కాల సర్పం చేత దష్టుడైనటువంటి అంటే కాటువేయబడినటువంటి వాడు పరీక్షణ్ మహారాజు. ఆ పరీక్షణ్ మహారాజుని రక్షించినటువంటి వాడు బ్రహ్మస్వరూపుడు యోగేంద్రుడైనటువంటి ఆ సుఖదేవుడికి నమస్కరిస్తున్నామంటున్నారు. దేవదేవా కృష్ణ, మాకు ప్రతి జన్మలో కూడా దేనివల్ల అయితే నీ పాదపద్మాల యందు యథార్థమైనటువంటి భక్తి కలుగుతుందో నువ్వు అలాంటి విషయాన్ని మాకు కలిగించు. భక్తి కలిగేటువంటిదే మాకు ప్రధానమైంది, కానీ తద్భిన్నమైనటువంటిది మాకేది కూడా అక్కర్లేదు. ఎవరి యొక్క నామ సంకీర్తనం వలనైతే సర్వ పాపాలు కూడా వినాశనం అవుతాయో అట్లాంటి ఆ పరమాత్మకి, ఆ నారాయణుడికి నమస్కరిస్తున్నాను అని సూతుడు శౌనకాదులతో చెప్పి ఈ ద్వాదశ స్కందాన్ని ముగించాడు. ఇది బ్రహ్మసూత్ర ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వాదశ స్కందే స్కందార్థ నిరూపణం నామ త్రయోదశోధ్యాయ సమాప్త అని పరిపూర్ణం చేశారు. 12వ స్కందాన్ని ముగించాడు. అయితే మనం దీంట్లో ఉన్న విషయం చెప్పుకోలేదు, ముందు చివర్లు చెప్పుకున్నాం. కానీ దీంట్లో ఉండేటువంటి విషయాన్ని అంతటినీ కూడా మళ్ళీ మనం 11వ తేదీ నుంచి బహుశా ప్రారంభం చేసుకొని మళ్ళీ 11వ స్కందం 12వ స్కందాల వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇవాళతో ఇదైతే దీక్ష ముగిసింది కనుక మనం అందరం కూడా ధన్యులం అయ్యాం. కృష్ణుడి సమక్షంలో మనం అందరం చక్కగా శ్రవణం చేయగలిగాం, నిరాటంకంగా, ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా. ఒక్కరోజు ఎప్పుడైనా అదిగో ఆ గ్రహణం వచ్చిన రోజు అలాంటివి ఏవో కొద్దిగా అటు ఇటుగా జరిగినా కూడా మనం అందరం కూడా ధన్యులం అయ్యాం. మళ్ళీ మనం చెప్పుకుందాం తర్వాత ఇప్పుడు మిగిలినవన్నీ, ఎందుకంటే మళ్ళీ చెప్పుకుంటున్నాం కనుక ముగించుకునేప్పుడు చెప్పుకుందాం. అలా ఉన్నటువంటి మన శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో చేసుకున్నాం కనుక ఒక్కసారి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయండి కృష్ణుడికి. సాష్టాంగం ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని మోకాళ్ళ మీద నమస్కారం.
జై బలో శ్రీ కృష్ణ పరమాత్మ కీ జై బలో శ్రీ కృష్ణ పరమాత్మ కీ జై బలో శ్రీ కృష్ణ పరమాత్మ కీ